హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంతాంగ్ వ్యాలీ వెళ్తున్నాను. ఇది స్టార్టింగ్ వీడియో అనమాట. కార్లో వెళ్తున్నప్పుడు తీశాను. చూడండి ఎలా ఉన్నాయి. ఇదంతా మంచిగా కనపడుతుంది. బాగుంది కదా. ఫ్రంట్ రోడ్ చూపిస్తాను. చాలా కష్టపడి తీసిన వీడియో మీకు చూపిద్దామని. దయచేసి స్కిప్ చేయవద్దు, కంటిన్యూ చూడండి ఎలా ఉంటుంది అనేది. నేలమట్టానికి ఎంత హైట్ అంటే ఇప్పుడు సుమారు వచ్చేసి 10,000 హైట్లో ఉన్నానమాట. ఇంకా ఇంతాంగ్ వెళ్ళేసరికి హైట్ ఎంత ఉంటుందో మీకు తర్వాత అక్కడ రోడ్డు ఉంటుంది, చూపిస్తుంది. చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడికి చాలా సినిమా షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి. మధ్యలోనే బాహుబలి సినిమాలో కట్టప్ప కూడా ఒక షూటింగ్ చేసుకొని వెళ్ళాడు. టూరిస్ట్ వెహికల్ అది ముందెళ్తుంది. అలా టూరిస్ట్ వెహికల్ అంతా కార్లు అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కొండ చర్యలు ఒకసారి ఎరిగిపడినప్పుడు భూమి మొత్తం అదిరిందంట ఒకసారికి, భూకంపం లాగా. ఇలాగే చూస్తూ ఉంటుంది. అక్కడక్కడ కొన్ని జంతువులు కూడా కనపడుతూ ఉంటాయి అన్నమాట. స్కిప్ చేయవద్దు. పెద్ద హైవే రోడ్లో ఏమి ఉండదండి, సింగిల్ రోడ్డే బాగానే ఉంటుంది. రోడ్ అయితే ఇబ్బంది ఏమి ఉండదు. నిజంగా ఫీలింగ్ అనేది చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఫస్ట్ టైం మంచుకొండ చూసినప్పుడు ఆ ఫీల్ అయ్యేది. వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల నేను స్టార్టింగ్ ఇది వదులుతున్నాను. దీని తర్వాత వీడియో ఇంకా బాగుంటుంది. చాలా అద్భుతంగా తీశాను వీడియో అనుకుంటున్నాను. చూస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాను నేను ఇంతాంగ్ వ్యాలీ వెళ్ళడానికి. చెట్లన్నీ మంచుతో అలా ఉన్నాయి. మంచుతో కప్పు. తిన్నగా ఈ రోడ్ పట్టుకుంటూ పోతే మనం చైనా బోర్డర్కి వెళ్ళిపోతాం. ఇంకా అది కనిపించింది నది. అది టూరిస్ట్ వాళ్ళు ఆగి ఉన్నారు ఇక్కడ, ఫోటోలు దిగుతున్నారు. సార్ బాగుందని. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి టూరిస్ట్ వాళ్ళు. ఫారినర్స్ కూడా వస్తారు ఇక్కడికి చూడడానికి. మన ఇండియా నుంచి అన్ని వైపులో మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. చెన్నై నుంచి వస్తారు, బెంగళూరు నుంచి వస్తారు, చాలామంది. ఇది సిక్కిం రాష్ట్రం చాలా చిన్నది. అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఆశ్చర్యపరిచే విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇల్లు కట్టే నిర్మాణాలు కానీ, తర్వాత వీళ్ళ మోడర్న్ లైఫ్ కానీ, వీళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళ స్టైల్ ఏంటి, లైఫ్ స్టైల్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. లేకపోతే ఇలా చూస్తూ ఉంటారు, దుప్పట్లా కప్పుకొని ఉంటారు. వీడియో ఎలా ఉందో ఎవరు కామెంట్ పెట్టట్లేదు. సబ్స్క్రైబ్ నాకు కామెంట్ పెడితే ఎవరెవరు చూస్తున్నారు అనేది నాకు తెలిసిద్ది, నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసింది కాబట్టి కొద్దిగా ఎంకరేజ్ చేయండి.
వీడియోలో లోపల ఉన్న డబ్బింగ్లో తేడా ఉన్నా కామెంట్ పెట్టుకోండి, నేను సెర్చ్ చేసుకుంటాను. అలాగే ఈ ప్లేసెస్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే నాకు కామెంట్ పెట్టండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఎలా రావాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బడ్జెట్లో ఎంతమంది రావాలి, ప్యాకేజెస్ ఎట్లా ఉంటాయి, ట్యాక్సీ ఎలా మాట్లాడుకోవాలి, అక్కడ తిరగాల్సిన ప్లేసెస్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ప్రజెంట్ నేను ఇక్కడే ఉన్నాను, సిక్కిం రాష్ట్రంలో. మీరు వస్తే తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. యుమ్తాంగ్ వ్యాలీ వెళ్ళే కొలది మీకు అదే డిఫరెంట్ అని తెలుస్తూ ఉంటుంది, ప్లేస్ ఎలా ఉంది ఏంటి. అందుకే నేను వీడియో స్పీడ్ పెట్టకుండా స్లోగానే పెట్టాను అనమాట. రోడ్లు ఎలా ఉంటాయి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంటాయి అని చూడడానికి. టూరిస్ట్ వెహికల్ అది సైడ్ ఇయర్ నాన్న, మేము వెళ్తాం. ఇది యుమ్తాంగ్ వ్యాలీ ఎంట్రన్స్ అనమాట. ఇలా ఉంటుంది. నేను తర్వాత రెండో వీడియోలో తీసాను స్లోగా. ప్రస్తుతానికి అయితే యుమ్తాంగ్ వ్యాలీ మేము ఆగట్లేదు, 0 పాయింట్కి వెళ్దామని ప్లానింగ్ అనమాట. ఇది క్రాస్ చేసి మేము 0 పాయింట్కి వెళ్తున్నాం. ఇదే యుమ్తాంగ్ వ్యాలీ. ఇదంతా టూరిస్ట్ వెహికల్స్ అనమాట, టూరిస్ట్ రోడ్. యుమ్తాంగ్ వ్యాలీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా ఇదంతా యుమ్తాంగ్ వ్యాలీ. సెకండ్ పార్ట్ వీడియోలో పెట్టాను. ఇక్కడ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటంటే ప్రస్తుతానికి ఇది క్రాస్ చేసి మేము వెళ్ళిపోతాం. కానీ 0 పాయింట్ దాకా మేము తీసుకెళ్దాం. ఇదంతా యుమ్తాంగ్ వ్యాలీ. క్రాంతికి ప్రతిరూపంగా ఇలా జెండాలు అనేది మీకు కనబడుతూ ఉంటాయి. ఇళ్లలోనూ ఎక్కడైనా సరే బుద్ధిస్టులు అందరూ ఇలా జెండాలు ఏర్పాటు చేస్తారు. కొండలు చూడండి ఎంత పెద్ద ఉన్నాయి. ఫోన్లో చిన్నది కనబడుతుంది కానీ చాలా పెద్ద ఈ కొండలు. ఇప్పుడు ఆకాశానికి 12,000 హైట్లో ఉన్నారనమాట. ఇంకా పైకి వెళ్ళే కొలితే ఇంకా మీకు ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. చూడండి ఎలా ఉంది. ఇక్కడ నుంచి మామూలుగా లేదండి, అసలు ఫుల్గా ఉందన్నమాట స్నో. చూడండి రోడ్ మీద కూడా ఎలా ఉందో స్నో. మా డ్రైవర్ గట్టోడు భయపడ్డు, చూడండి ఎలా తోలుతున్నాడు. యాక్చువల్లీ ఏంటంటే స్నో ఎక్కువ ఉంటే రోడ్డు మీద అంటే టైర్లు అనేది జారిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకే అంత రిస్క్ చేయరు ఎవరు. మేము రోడ్డు ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా వెళ్దామని డిసైడ్ అయిపోయాం. ప్రస్తుతానికి అయితే కార్ బాగానే నడుస్తుంది. 0 పాయింట్కి వెళ్దామని ప్లానింగ్లో ఉన్నాం. అంబులెన్స్ పాపం ఇక్కడ ఆగిపోయింది. బండి రిపేర్ అంటే అంతే సంగతులు. ఇక్కడ చూడండి రోడ్ మొత్తం కప్పేసింది మనిషి. ఐరన్ బ్రిడ్జ్ ఇది.
మొత్తం స్పీడ్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే ఫిట్ చేయడం పొద్దుకలా. జీరో పాయింట్ అద్భుతంగా ఉంటుందండి, మీరు వెయిట్ చేస్తూ ఉండండి, స్కిప్ చేయవద్దు. ఇంకంత హైట్లో సూర్యుడు కరెక్ట్గా నా నెత్తి మీద ఉన్నట్టు ఉన్నాడు. చాలా దగ్గరకు ఉంటాడు సూర్యుడు పైన అంత హైట్లో. మనం ఉండేదానికి నేలు మట్టానికి ఇది 12,000 ఎత్తులు, అంటే ఆకాశానికి అంత హైట్లో ఉన్నామని అర్థం. అందుకే అంత కూలింగ్ ఏరియా ఇది. ఎప్పుడు కూలింగే, సమ్మరు వింటరు అన్నీ, రెయిన్ సీజన్లో కూడా ఎప్పుడు కూలింగ్ వాతావరణం ఏంటి. ఇలా రోడ్ క్లియర్ చేస్తున్నారు ఆర్మీ అన్నారు, టూరిస్ట్ వాళ్ళు ఆగారు. స్నో ఎక్కువైనప్పుడు రోడ్ ఇలా క్లియర్ చేస్తారనమాట. తెలీదు ఎక్కడి దాకా వెళ్తాము. ఒక అన్న అవుతాడు అక్కడ. రోడ్ క్లియర్గానే ఉంది ప్రస్తుతానికి, ఎక్కడి దాకా వెళ్తామో తెలీదు. మ్యాక్సిమం ట్రై చేస్తాను 0 పాయింట్ చూపించడానికి మీకు. అది ఇంకా అద్భుతంగా ఉంటుంది అక్కడ ప్లేస్. చాలా థ్రిల్లింగ్ ఉంటుందండి. దాని వెనకాల ఒకటి చాలా వెహికల్స్ ఉంటాయన్నమాట టూరిస్ట్ వాళ్ళకి. చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. అందరూ కలిసి ఒక జంగల్ సఫారీ లాగా చాలా అంటే థ్రిల్లింగ్గా ఉంటుంది. చూడండి సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, స్పష్టంగా కనబడుతున్నాడు. నేను ఆకాశానికి చాలా హైట్లో వెళ్ళిపోతున్నాను అనమాట. మీకు డిఫరెంట్ తెలిసే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎప్పటిదాకా ఎలా ఉందనేది. కొద్ది వెహికల్లో ఉండడం వల్ల కెమెరా కొద్దిగా అది అలా షేకింగ్ అవుతుంది. దయచేసి ఇబ్బంది ఫీల్ అవ్వదు. ఒక ఏరియా దాటుతున్నాం, వెహికల్లే కొద్ది ప్రాసెస్ ఇలా ఉంటాయి. ఇక్కడ వ్యక్తులు కూడా సేమ్ ఇంకా చైనీస్ లాగే ఉంటాయి ఫేస్లు కూడా. ఇంకా ఏముందండి, దగ్గరలోనే కదా బార్డర్ దాటి ఇంకా చైనా వెళ్ళిపోయినట్టే. కార్ మీద స్నో చూసారా? అన్ని దారులు ఇలాగే ఉంటాయి ఇంకా వెళ్ళే కొద్ది. ఇది శివ మందిర్ అంటారు ఏరియాని. ఇది కూడా క్రాస్ చేస్తున్నాం ఇంకా. చూడండి ఎలా ఉందో. ఇంకా విలేజెస్ ఏమి ఉండవు, ఇంకా ఆర్మీ సంబంధించి అన్నీ ఉంటాయి అన్నమాట పైకి వెళ్ళే కొద్ది. విలేజెస్ అంటే ఒకటి లాచుంగ్ అనే విలేజ్ దాటితే ఇంకా అది అంటే చూడండి హౌస్ మీద ఎలా అందొస్తున్నాం. భలే ఉంది కదా దుప్పట్లా కింద వరకు. ఓ చూడండి ఎలా ఉందో భయంకరంగా. ఇల్లంతా చూడండి ఎలా కవర్ అయిపోయిందో. ఆర్మీ వాళ్ళది అది హౌస్. మ్యాక్సిమం పైదాకా వీడియో అనేది ఎలో చేయరు. ఆర్మీ వాళ్ళు కనబడితే లాక్కుంటారు ఫోన్. అయినా మీకోసం నేను కష్టపడి తీశాను. దయచేసి స్కిప్ చేయవద్దు, అలాగే ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో అనేది, చూస్తూ ఉండండి. మీకు రావాలనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. చాలా ఎక్సైటింగ్గా ఉంది వెళ్ళే కొద్ది. ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది వెళ్ళే కొద్ది. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కూలింగ్ గ్లాస్ తీసుకెళ్ళిపోకుండా మామూలుగా వెళ్ళిపోయాను. నాకు తెలియదు కదా, కంపల్సరీ ఇక్కడ కూలింగ్ గ్లాస్ కావాలి ఇంత స్నోలో, లేకపోతే ఆ వైట్ రిఫ్లెక్షన్ మన కంటికి పడి బాగా తలనొప్పి వచ్చేసింది. భరించలేదంత తలనొప్పి, మనం ఏం చూడలేము, కళ్ళు కూడా బ్లైండ్ అయిపోతాయి. ఇక్కడ నుంచి మా కారు కష్టాలు స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి పాపం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. రోడ్ అనేది బాగా స్నోతో నిండిపోయింది.
ఆర్మీ లారీ అది ట్రక్ చూడండి, దాని టైర్ వెనకాల చేనులతో ఎట్ట కట్టేస్తుందో ట్రిప్ కోసం, లేకపోతే స్కిడ్ అయిపోతుంది ఈజీగా. ఫుల్లీ జిప్సీ భలే ఉంటుంది ఇది. ఇది ఒక ఆర్మీ క్యాంప్ అనమాట. చూడండి రోడ్డు మొత్తం ఎలా ఉందో, టైర్లు జారిపోతున్నాయి మా. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఇంకా రోడ్ అనేది కనిపిస్తుంది, ఇంకా మొత్తం స్నోతో కప్పేస్తుందా అని అనుకుంటున్నాను. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీకు చూడండి ఇక్కడ ఎలా ఎక్కింది కారు, బాగా జారింది ఇక్కడ. నాకు భయం వేస్తుంది, ఇంకా ఎక్కువ దూరం వెళ్ళలేనేమో అనిపిస్తుంది. 0 పాయింట్ కూడా దగ్గరే ఇక్కడ నుంచి, ఇంకా ఆగిపోతే బెటర్ ఏమో. ఈ పైనుంచి అనమాట అది కనిపిస్తుంది నది, అది 2 కొండల మధ్య పైన. చూడండి రోడ్ ఎంత దారుణంగా ఉందో. బాగా ఎండ వస్తే తప్ప ఇంకా క్లియర్ అవ్వదు రోడ్డు. ఇది పాండా గుర్తులు అనుకుంటా ఇవి. చూడండి రోడ్డు అది కనిపించేది, ఆ రోడ్డులోనే ఇప్పుడు మనం వచ్చింది. ఇక్కడ నుంచి 0 పాయింట్ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇంకా అక్కడ దాకా వెళ్ళలేకపోయాను, కారు వెళ్ళట్లేదు. అయినా చూడండి అక్కడ దాకా అవసరం లేదు, ఇంకా ఇలాగే ఉంటుంది సేమ్ అది కూడా. కాదు కొండలన్నీ వరుసకుంటాయి అన్నమాట. ఇంకా మా బండి ఇక్కడ ఆగిపోయింది, ఇంకా వెళ్ళలేము. ఇంకా నేను కారు దిగిపోయి వీడియో తీస్తున్నాను. ఇక్కడ నుంచి విరిపడుతూ ఉంటాయి పైనుంచి. మా వాడు వెళ్ళి చూసి వచ్చాడు రోడ్ ఎలా ఉంది ఎదరా అని. కష్టం అని చెప్పేశాడు నాకు. అది ఆర్మీ క్యాంప్ అది. చూడడానికి బాగుందో. అది 2 కొండల మధ్య నది అది. ఇప్పుడు మనం అటు సైడ్ నుంచి వచ్చాం, నేను జూమ్ చేసి చూపించిన సైడ్ నుంచి. సూర్యుడు చూడండి ఎంత దగ్గరలో ఉన్నాడో. ఇంకా ఇక్కడ దాకా ఇంకా చూడండి ఎంత బాగుందో. ఆకాశానికి చాలా ఎత్తులో ఉన్నాం అన్నమాట, ఆకాశంలో ఉన్నట్టు అనిపిస్తుంది. రోడ్ చూడండి ఎలా రింగు రింగులుగా ఉందో. ఆ రోడ్లోనే మనం వచ్చింది, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి.
చూసారు కదా మంచు గొప్పలు గొప్పలుగా ఉంది ఎక్కడ పడితే. ఇలా కాలు పెడితే చాలు ఇలా లాంగ్ పోతుంది కాలు. తర్వాత నేను కనిపించే లోయలోకి అంటే అదే యుమ్తాంగ్ వ్యాలీ అంటారు, అక్కడికి వెళ్ళాక వీడియో తెస్తాను. నేను కొంచెం పైకి వచ్చాను యుమ్తాంగ్ వ్యాలీ. అటా సైడ్ వెళ్దామని వస్తే కార్ ఏమో వెళ్ళట్లేదు, కారు ఇక్కడ నుంచి జారిపోతుంది. ఫోన్ మాట్లాడుకుంటున్నాడు కార్ ఎట్ట సిగ్నల్ కూడా లేదు ఎయిర్టెల్ అంట. నేపాల్లో వాయిస్ చేసుకుంటున్నాడు. రోడ్డు పరిస్థితి ఇది. ఇప్పుడే లైట్గా కరుగుతుంది ఐస్, స్లైడ్ కూడా అవుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మంచు కురిసే వేళలో వెళ్ళు విరిసే హాయిలో. చూసారు కదా రోడ్, కాశ్మీర్ కాదండి, ఇలా కప్పబడి ఉంది. ఇది సిక్కిం. తర్వాత కానీ పైనుంచి అనేది రాళ్ళు అనేది వస్తూ ఉంటాయి కిందకి. గోవా ఇంకా ఇంత ఛానల్ ఇంకా రాళ్ళు అనేది పైనుంచి స్లైడ్ అవుతూ ఉంటాయి. అది కూడా ప్రమాదమే ఒక రకంగా. రెండో రాష్ట్రం చిన్నది, తర్వాత వచ్చేసి మణిపూర్ మిజోరాం, తర్వాత మూడో రాష్ట్రం చిన్నది. చూడండి ఎంత హైట్ లో. ఇంకో నెల రోజుల దాకా ఇలాగే మంచు అనేది కురిసింది. తర్వాత ఇక్కడ కూడా సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. స్ప్రింగ్ వింటర్ సీజన్లో రకరకాల పూలు అనేది వస్తూ ఉంటాయి. కింద చూడండి అవి అన్నీ కనిపించే రోడ్లు అన్నమాట, ఆ రింగులని, ఆ రింగులు. ఆ తర్వాత కిందేమో ఆర్మీ క్యాంప్ అది కనిపించేది. ఆకాశానికి చాలా ఎత్తులో ఉన్నాను, ఆక్సిజన్ కూడా దొరకటం లేదు. అయినా సరే కష్టపడి వెళ్తున్నాను. మీరు ఎలాగో ఎప్పుడు రారు కదా, మీకైనా చూపిద్దామని కష్టపడి తీస్తున్నాను. ప్లీజ్ దయచేసి నా వీడియోస్కి ఏదో ఒకటి కామెంట్ పెట్టండి, నాకు తెలుస్తుంది కదా వీడియో ఎలా చేస్తున్నాను అనేది. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసాము యూట్యూబ్ ఛానల్ అనేది, కొద్దిగా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. రాత్రి పడిందంట మంచు, చూడండి ఎంత హైట్లో కురిసిందో, బాగా పడిందండి వాన. ఇక్కడ హైట్లో మంచు కురిచింది. చూడండి ఈ రోడ్లో ఎలా వెళ్ళిద్ది బండి, ఇదంతా క్లియర్ చేయాలి. జేసీబీతో లేదా వేరే క్లియర్ చేసే మిషన్ వచ్చింది, అది వచ్చి క్లియర్ చేసిద్ది. ఇలాగే ఎండ కొడుతూ ఉంటే అదే కరిగిపోద్ది, తర్వాత హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. ఆర్మీ డేట్ అనమాట. అవి కనిపించాయన్నీ రోడ్డు, ఆ రింగు రోడ్లన్నీ. ఇక్కడికి ట్రిప్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా బయలుదేరాలి, ఎక్కడి నుంచి ఆంధ్ర నుంచి ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఎంత అవుతుంది, అవన్నీ సలహా మీకు కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా మీకు చెప్తాను. మీ బడ్జెట్లోనే, మీకు నచ్చిన బడ్జెట్లోనే నేను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో అంతా నేను మీకు చెప్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నుంచి యుద్ధం స్టార్ట్ అయింది, నేను వచ్చేసా ఇక. ఇంకా యూట్యూబ్ ఛానల్ని ఒక రేంజ్కి తీసుకెళ్తాను. నా యూట్యూబ్ ఛానల్ని ఓన్లీ ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ అన్నీ తిరుగుతాయి. ఇక బయట స్విట్జర్లాండ్ వెళ్ళనవసరం లేదు, ఏ దేశం కూడా వెళ్ళనవసరంలా, మన ఇండియాలోనే నెంబర్ 1 ప్లేసులు ఉన్నాయి అన్నమాట. చూడండి మంచు ఎలా కురిసిందో. ఇటు మంచు ఫీల్ అవ్వాలంటే ఇక్కడే. నా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, స్పెట్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఈ బ్రైట్నెస్ ఉంటుంది కదా, ఎండకు వచ్చే బ్రైట్నెస్ రిఫ్లెక్షన్ ద్వారా నాకు కంటికి తగులుతుంది, కన్ను బాగా నొప్పి వస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా హైట్లో ఉన్నాను. ఆ ఫీల్ అసలు ఫస్ట్ టైం అనేది మంచు చూసినప్పుడు ఆ ఫీలే వేరబ్బా. మన పవన్ కళ్యాణ్ డైలాగ్ లాగా ఆ కిక్కే వేరబ్బా అన్నట్టు. అసలు చూడండి ఎంత బాగుందో అసలు, బాపురే. ఆర్మీ డేట్ కనబడుతుంది కదా, ఇదంతా ఆర్మీ క్యాంప్ అనమాట. ఇక నుంచి అంతా చైనా బార్డరే, అది కనిపించేంత నది.
ఆ నది యుమ్తాంగ్ వ్యాలీ దాకా వెళ్తుంది. నేను యుమ్తాంగ్ వ్యాలీ వెళ్ళిన తర్వాత మీకు యుమ్తాంగ్ వ్యాలీ ఎలా ఉంటుంది అనేది అది కూడా రికార్డ్ చేసి పెడతాను. నాకు తెలిసి ఆంధ్రా నుంచి చాలామంది టూరిస్టులు వస్తారు, ఫారెన్ నుంచి వస్తారు. ఇక్కడ చాలామంది టూరిస్టులు బాగా చాలామంది వస్తారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మందు చాలా చీప్ బాబు. బీర్ వచ్చేసి 100 రూపాయలే. మనకు కావాల్సిన బ్రాండ్లు అన్నీ దొరుకుతాయి. నది ప్రవహిస్తుంది చూశారు కదా కింద లోయలో. అదే జనవరి ఫిబ్రవరి సీజన్లో అయితే ఆ నది కూడా మొత్తం గట్టిపోద్ది అనమాట మంచుతో. నాకైతే బాహుబలి ఫిలిం గుర్తుకొస్తుంది. ఇదంతా నిజమేనా లేదా గ్రాఫిక్స్ అన్నట్టుగా ఉంది. అంతా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా లోయ ఎంత లోతులో ఉందో. ఇక్కడ నుంచి జారి పడితే ఇంకేమైనా ఉందా బాబోయ్. ఇది హెలిప్యాడ్ అనమాట. ఇంతకు బోట్లో చూపించాను కదా, హెలిప్యాడ్ ఎవరు రాకూడదని రాశారు. అయినా సరే నేను రిస్క్ చేసేస్తున్నాను, హెలిప్యాడ్కి వెళ్తున్నాను. చూడండి మా కాల్ దిగిపోతుంది. మంచి బాగానే కూర్చుంది అనమాట. పాండ పరిగెత్తుకుంటూ పోయింది. పాంట ఎలా ఉంది ప్లేస్? అది నది కనిపిస్తుంది. ఇదే పాండా గుర్తు. ఎట్టయింది కింద నది పారుతూ ఉందన్నమాట. బార్డర్లో ఆర్మీ డేట్ ఎలాగే ఉంటుంది, వాళ్ళు కాపలా కాసేది. లోపల ఎలా ఉంటుందో చూస్తాను, వెళ్ళి మీకు కూడా చూపిస్తా. ఇదే ఆర్మీ డేట్ అనమాట. దీంట్లో పాపం వాళ్ళు కూర్చొని ఈ చల్లో కాపలా కాస్తూ ఉంటారు. చూసారు కదా, నాకు లోపల అసలు ఏం కళ్ళు కనిపించట్లా. ఇలా లోపల కూర్చుంటారు పాపం, వాళ్ళు కూర్చొని వాచ్ చేస్తూ ఉంటారు. ఇలా ఇక్కడ నుంచి తోటలో చూస్తూ ఉంటారు. పక్క ఈ తోటలో చూస్తూ ఉంటారు. చూసారు కదా ఎంత బాగుందో బాబోయ్. గుహలాగుంది ఇది. ఇంకోటి అది కూడా ఆర్మీ. ఇంకో వీడియో నేను త్వరలో పెడతాను. ఇది నేను సరదాగా రాశాను. బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.